ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. 116వ సంకీర్తన 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, జీవిత సమస్యలతో కృంగిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడని వాగ్దానము చేసిన ప్రభు ఇప్పటి వరకు ఆయన వాక్కు మారని దేవుడు, మన పట్ల నమ్మదగినవాడై ఉన్నాడు. ఆయన మనలను రక్షిస్తాడు. దేవుని కొరకు జీవిస్తూ ఆయన రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు. ఆయన నన్ను వదిలివేయడు. ఈ లోకమంతా నన్ను నిందిస్తున్నా, ఈ లోక ప్రజలు నన్ను దూషిస్తున్నా, దేవుడు మాత్రము నన్ను విడిచిపెట్టడు అని నమ్ముతున్న నిన్ను దేవుడు రక్షించి తీరుతాడు. ఈ రాత్రి బహుశా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు బలహీనమైపోయావేమో, ఆరోగ్యము సహకరించడము లేదేమో, లేదా వ్యాపారములో సమస్తమును నష్టపోయి ఉద్యోగమును కోల్పోయి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావేమో. అయినా భయపడకు, బాధపడకు. ఎందుకంటే యేసు ప్రభు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను నీకున్న ప్రతి బంధకాల నుండి విడిపిస్తానని భక్తుడు రాస్తున్నటువంటి యొక్క కీర్తనను మనము చూస్తే, ఈ కీర్తన ఒక కృతజ్ఞతార్పణగా ఉంది. తాను ఉన్నటువంటి శ్రమలో నుండి, తాను పడుతున్నటువంటి ఇబ్బందుల్లో నుండి నేను నమ్ముకున్న దేవుడు రక్షించాడు, నన్ను విడిచిపెట్టలేదు అని కీర్తిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మీతో లేడనియో, మరి మీ పరిస్థితులు మీకు తెలియజేసినప్పటికీ దేవుని దృష్టి నిరంతరము మీపై ఉందని మాత్రం మీరు నమ్మండి. ప్రతి కీడు నుండి మిమ్మల్ని రక్షించే ఆయన ప్రేమ హస్తాలలో మీరు ఉన్నారని, మరియు మీ చుట్టూ ఆయన కంచె వేయబడి ఉన్నదని గ్రహించుకొనండి. అందుకే ఇదే కీర్తన మొదటి వచనములో మనము చూస్తే, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అని. ఈ లోకములో కూడా చాలామంది మన సమస్యలను చెబుతుంటే అసహించుకుంటారు కదా. కొందరైతే వినడానికి కూడా ఇష్టపడరు, మరి కొందరు విన్నట్టుగానే ఉంటారు, కానీ వినిపించుకోరు. ఎందుకంటే వాళ్లకు మన నుండి వచ్చే లాభమో ఫలమో ఏదైనా కావాలి, గాని మన సమస్యలు మాత్రం వద్దు. వారు వినరు, పట్టించుకోరు. చూడండి, భార్య తన భర్తకు అన్ని పనులు చేసి పెడుతుంది, కావలసిన అవసరతలన్నిటినీ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తీరుస్తుంది. అయితే ఆమెకు ఏదైనా బాధ వస్తే, అనారోగ్యము వస్తే ఆ విషయం భర్తకు చెబితే పట్టించుకోడు, కొన్నిసార్లు వినడు కూడా. అయితే అందరూ ఇలా ఉన్నారని కాదు, కానీ చాలా గృహములలో, కుటుంబాలలో జరుగుతున్న సంఘటన ఇదే. అందుకే చాలాసార్లు భార్యలు తమ తల్లిదండ్రులకు చెప్పుకుంటుంటారు. తల్లిదండ్రులు కూడా లేని వారు ఇక ఎవరితో చెప్పుకోవాలో తెలియక దుఃఖిస్తుంటారు. కానీ దేవుడు మన సమస్యలను, మనము పెడుతున్న మొరలను ఎప్పుడునూ వింటూనే ఉంటాడు. ఆయన విసిగించుకోడు, ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే యేసు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేతిలో నుండి మిమ్మల్ని ఎవరునో, అనగా అపవాది కూడా అపహరింపలేడు. కాబట్టి ధైర్యముగా ఉండండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము శక్తివంతమైన దేవుడిని కలిగి ఉన్నాము, మరియు ఆయన యేసు క్రీస్తు అను శక్తివంతమైన నామమును ధరించి ఉన్నాడని
మర్చిపోకండి. యేసు క్రీస్తు ప్రభు నామములో శక్తి ఉన్నది. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివితే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని కీర్తనకారుడైన దావీదు చెప్పినట్లుగానే మన చుట్టూ ఉన్న ఆయన రక్షణ కవచము అద్భుతమైనది. ఆయన శక్తిని అర్థము చేసుకునే మన సామర్థ్యానికి మించినదని చెప్పబడి ఉన్నది. అందు నిమిత్తమనే భక్తుడంటున్నాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుము అని యెహోవా నామమును బట్టి మొరపెట్టి తిని అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా మరణ బంధకాల్లో ఉన్నావేమో. దుఃఖము నిన్ను ఆవరించి ఉన్నదేమో. ఈ లోకము నిన్ను వేధిస్తున్నదేమో. నువ్వు పడిపోయిన స్థితిలో నుండి మరలా లేవకుండా అపవాది నిన్ను అణిచిపెట్టుకున్నాడేమో. అయితే ఈ లోకానికి మొరపెట్టింది చాలు, ఈ మనుషులను ఆశ్రయించింది చాలు. దేవాది దేవుణ్ణి ఆశ్రయించు, ఆయనకు ప్రార్థించు. ఎందుకంటే ఆయన దయాళుడు, నీతిమంతుడు, ముఖ్యముగా ఆయన వాత్సల్యత గలవాడు. ఏ లోకస్తుల వలె కఠినమైనవాడు కాదు. నీవాయనకు ఏదో ఇస్తావని నీ నుండి ఆశించి నీకు సహాయము చేసేవాడు అంతకంటే కానే కాదు. ఆయన తప్పకుండా నిన్ను రక్షించి తీరుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడంటున్నాడు, నేను కృంగిపోయి ఉన్నాను, అప్పుడు ఆయన నన్ను రక్షించెను అని. ఎప్పుడు ఒక మనిషి కృంగిపోతాడో తెలుసా? ఆరోగ్యము బాగా లేనప్పుడు కాదు, ధనము కోల్పోయినప్పుడు కాదు, లేదా సమస్తాన్ని కోల్పోయి ఏమీ లేనివాడుగా మిగిలిపోయినప్పుడు కాదు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో, అటువంటి శోధనకరమైన పరిస్థితిలో ఏ ఒక్కరు ధైర్యము చెప్పేవారు లేనప్పుడు, వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేనప్పుడు, అలాంటప్పుడు కూడా మనల్ని నిందిస్తూ మనదే అంత తప్పు అని దూషిస్తున్నప్పుడు ఒక మనిషి కృంగిపోతాడు. అటువంటి కృంగిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు కాపాడుటకు ఆయన తన యొక్క బాహుబలము చేత నిన్ను రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దీనులయడ కనికరములు చూపువాడు, సాధువులను కాపాడువాడు. నీకెవరు హాని చేయాలని చూస్తున్నా ఆ హాని నీ దగ్గరకు దేవుడు రానివ్వడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు దిగులు పడకు, బాధపడకు. కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తుతాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయనకు మొరపెట్టు, గొప్ప కార్యాలను చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఫలింప చేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచారు. అవును ప్రభువా, మేము పెట్టు మొర ఈ లోకము వినకపోవచ్చేమో, కాని ప్రభువా, సర్వాధికారి అయిన దేవుడవు, తప్పకుండా నీవు మా మొరను విని మాకు సహాయము చేసే దేవుడవని, మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోతున్న సమయంలో అయ్యా మమ్మల్ని ఆదుకుంటానని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు మీకే స్తోత్రాలు. తండ్రి, నీ విలువైన రక్తము క్రింద మేమెదుర్కొంటున్న ప్రతి కీడును అప్పగించుకొనిచున్నాం. నీ రక్తము మా కోసము విజ్ఞాపన చేయును మరియు మమ్మల్ని రక్షిస్తుంది. దేవా, మేము చూడలేకపోయినటువంటి మా ఆశీర్వాదాలన్నీ దాచి ఉంచావని మేము నమ్ముచున్నాం. నీ ఆజ్ఞ ప్రకారము దేవదూతలు మా చుట్టూ ఉన్నారని మేము నమ్ముతున్నాం. మేము బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడ్డామని చెప్పే నీ వాగ్దానమును మేము నమ్ముచున్నాం. దేవా, నీ ప్రేమపూర్వకమైన చేతులకి రాత్రి మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాం. దాని నుండి మమ్మల్ని ఎవరు అపహరింపలేరని
మేము దృఢముగా నమ్ముచున్నాం. కాబట్టి ఈ రాత్రి మమ్మల్ని కాపాడి సంరక్షించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. దేవ, ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞాన వివేకాల చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఆయా కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి కావలసిన సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.